ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోనూ కూడా పిండుకోవాలన్న ఒక ఎమ్మెల్యే. అంతే కదా మరి, ఉన్నారు అట్లా. అది 10%, 20%, 50% పక్కన పెడితే ఎంత శాతం అన్నది మనం చెప్పకపోయినా చాలామంది ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారు. పోయిన 10 ఏళ్ళుగా అదే జరిగింది. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలనలు కూడా అదే జరుగుతున్నది. ఎందుకంటే మేము ఖర్చు పెట్టినాం కదా, మరి ఖర్చు పెట్టింది ఎట్లా వెళ్ళదీయాలి? ప్రజల మీద పడి దోసుకోవాలి, ఇసుకని దోసుకోవాలి, అక్కడ ఉన్న ఏ వనరు ఉంటే దాన్ని దోసుకోవాలి, ప్రజల్ని గాలికి వదిలేయాలి. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది ఇంకొంతమంది ప్రజలతో మంచిగానే ఉన్నామని యాక్షన్ చేస్తూ తెర వెనకాల వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు. జనాన్ని నిమురుతుంటారు, జనాల చెంపలు పట్టుకుంటారు, తలకాయ మీద చేయి పెడుతుంటారు, రకరకాల యాక్టింగ్. ఆస్కార్ అవార్డుని మించిపోతారు వాళ్ళు. ప్రజల సమస్యలు ఏదో పరిష్కరిస్తున్నట్టు పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళతోనే ఉన్నామన్నట్టుగా. కానీ తెర వెనక వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు. వీళ్ళు చేసేది ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇసుక దందా, మైనింగ్ దందా, అన్ని రకాలై సెటిల్మెంట్లు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంతరాజులుగా, దండనాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏంటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చుండట. మరి ఎవరా మోతేవారి? కేసీఆర్ రాయాలనే పేరు రాయాలా? మళ్ళీ ఇంకా ముసుగులో గుద్దులాట ఏంది? ఆ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలి అని నిర్దేశించారు. దీంతో యావత్ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ మరోవైపు భూ కబ్జాలు, దందాల్లో ఎమ్మెల్యేలు మునిగి తేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికి కూడా అనుకుంటారు కదా, కేసీఆర్ ఒక 30-40 ఎమ్మెల్యే స్థానాలు మార్చి ఉంటే గెలిచేవాడేమో అని. ఆ చర్చ ఉన్నది, లేదనేం కాదు. ముఖ్యమంత్రులు సైతం ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తర్వాత పై స్థాయిలో అవినీతి వ్యవస్థీకృతమైంది. అదే సమయంలో మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, గెలిచిన వారు తిరిగి ఆ డబ్బును రాబట్టుకోవడానికి తెగబడడం అనేది ఒక విషవలయంగా మారింది. ఏపీలో పరిస్థితి మరింత వికటిస్తోంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అడగకండి అంటూ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు ఇయ్యలేదా? ఇప్పుడు ఈయన గురించి ఏమో ఇట్లా రాసిండు. ఈడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ట్రుడిలాగా మిగిలిపోకూడదు అంటే ఇప్పుడు మంచిగానే ఉన్నట్ట? ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్ట? శాసనసభ్యుల పోకడలను అదుపు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన గతే కూటమి సభ్యులకు పట్టదా? దారి తప్పిన శాసనసభ్యులను వెంటనే దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడా జులిపించాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు, వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరి తెగిస్తున్నారు. వాస్తవం ఇది కూడా. అన్నలు ఉన్నారా అనే ఒక రకమైన భయం ఉంటుండే. ఆ భూముల మీద పడాలని ఒక రకమైన భయం ఉంటుండే. ఒక్క పోస్టర్ ఆడ వెలిస్తే వాళ్ళు కూడా పాపం ఎక్కడ కూడా వాళ్ళు అవినీతి అనో లేకపోతే ఇంకోటో చేసి వసూలు చేసే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు జస్ట్ ప్యూర్లీ ప్రజల కోసం ఆలోచిస్తూ పోస్టర్లు కానీ లేకపోతే ఒక రకమైన భయాన్ని కానీ పెట్టేవాళ్ళు. ఆ భయం లేకపోవడమే ఇవాళ గ్రౌండ్లో ఆ స్థాయి అవినీతి కారణమైంది. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా సీఎం చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్న.
కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదట. అక్కడ కూడా బరిదెగిస్తున్నారని చెప్తున్నాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా రాసిండుగా, ఆయన మెతక వైఖరితో ఉన్నాడు, మంచితనంతో ఉన్నాడు అని. ఆయన చెప్తలేడా మీరు పై స్థాయిలో అవినీతి వ్యవస్థీకృతమైంది, మీ పని మీరు చేసుకోండి, మీరు కావాల్సినంత సంపాదించుకోండి అని చెప్పట్లేదా? అందరు గదే గదే ఒకే తాను ముక్కలు ఇవన్నీ, అన్ని గవే పార్టీలు. వీళ్ళు ఏమడుగుతారు? సార్ 50 కోట్లు ఖర్చు అయింది పోయిన ఎలక్షన్లో, ఏం చేయమంటారు? ఏంది కథ ఇది? ఏం చేయమంటారు? మన పైసలు ఏదో ఒకటి చేసుకోవా, ఏదో ఒకటి చేసుకొని కానీ చెప్తారు పైన ఉన్న వాళ్ళంతా. ఇదే కదా జరిగేది.